వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈ మధ్య కాలంలో నేను చేసిన పెయింటింగ్స్ని మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. సరే అయితే ఇప్పుడు పెయింటింగ్స్ చూద్దాం రండి. ఇది వాటర్ కలర్ పెయింటింగ్. ఇవన్నీ కూడా నేను చూపించేవన్నీ కూడా వాటర్ కలర్ పెయింటింగ్స్. ఇది హ్యాండ్మేడ్ పేపర్ A5 సైజ్. ఇది కూడా A5 సైజ్. ఇది కూడా వాటర్ కలర్ పెయింటింగ్ A5 సైజ్ హ్యాండ్మేడ్ పేపర్. ఇది కూడా అంతే, వాటర్ కలర్ హ్యాండ్మేడ్ పేపర్ A5 సైజ్. ఇవి 300 GSM. సేమ్ ఈ పేపర్ కూడా అంతే, వాటర్ కలర్ పెయింటింగ్. ఇది హ్యాండ్మేడ్ పేపర్ 300 GSM ఉంటుంది. అయితే ఇది వాటర్ కలర్ కాదు, ఇది అక్రిలిక్ పెయింట్. వాటర్ కలర్ పేపర్ మీదే నేను అక్రిలిక్ పెయింటింగ్ వేసాను. ఇది కూడా అంతే, వాటర్ కలర్. ఇది 210 GSM ఉంటుంది. ఇది కూడా వాటర్ కలర్ పెయింటింగ్. ఇది ఐవరీ షీట్. ఇది హ్యాండ్మేడ్ పేపర్ కాదు, ఐవరీ షీట్. ఇది కూడా సేమ్ పేపర్, వాటర్ కలర్తో పెయింట్ చేశాను. ఇవన్నీ నేను బ్రుస్ట్రో వాటర్ కలర్స్తో పెయింట్ చేశాను. మనం పెయింటింగ్స్ చేసిన తర్వాత వాటికి ఇలాగా కవర్స్ అనేవి వేస్తే అవి పాడైపోకుండా ఉంటాయి. ఇది బ్రష్ పెన్స్తో వేసాను. ఇది అక్రిలిక్ పెయింటింగ్. సేమ్ ఇంతకుముందు వాటర్ కలర్స్ వేసిన షీట్స్ ఉన్నాయి కదా, ఐవరీ షీట్స్, దాని మీదే వేసాను.
ఇది రీసెంట్‌గా మొన్న యోగా డే జరిగింది కదా! అప్పుడు వేసింది. ఇది ఆయిల్ పేస్టల్స్‌తో వేశాను. ఇవి కూడా ఐవరీ షీట్సేనండి. ఇవి సైజు A3 సైజ్ ఇది. ఇది కూడా ఐవరీ షీట్ A3 సైజు. ఇంకా ముందు చూపించిన ఇవి ఉన్నాయి కదా! ఇవి A4 సైజు. ఐవరీ షీట్స్‌లోనే A4 సైజ్ ఇది. ఇప్పుడు మీకు చూపించిన ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా నా ఛానల్‌లో ఎలా పెయింట్ చేయాలి అనేది చాలా వివరంగా చూపించడం జరిగింది. కొత్తగా చూసేవాళ్ళైతే ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్‌లోకి వెళ్ళి ఈ పెయింటింగ్స్ అన్నీ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.